హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గతంలో ప్రతిపక్షాలు ఏం చేసినా, ఎన్ని విమర్శలు వచ్చినా ఏమీ పట్టనట్టు ఉండే సీఎం జగన్ ఈసారి ఎందుకో సడన్గా కొంత రియాక్ట్ అవుతున్నారంటే అర్థమవుతుంది. జనసేన డిజిటల్ క్యాంపెయిన్ వల్లే జగన్ రోడ్ల మరమ్మతులపై సమీక్ష నిర్వహించాడని చెప్పలేం, కానీ ఏపీలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏడాదిలాగా మెరుగవ్వాలని ఆయన సమీక్షలో చెప్పడం, అదే సమయంలో మీడియాలో వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలని మంత్రులకు అధికారులకు ఉద్బోధ చేయడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా జనసేన డిజిటల్ క్యాంపెయిన్ వల్లే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందనేది రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్లు అనేది చెప్పడం జరుగుతుంది. ఏపీలో రోడ్ల పరిస్థితి ఎవరూ కాదనలేదనేది వాస్తవం. అయితే ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వం కూడా దీన్ని చాలా లైట్గా తీసుకుంది. గత ఏడాది వానాకాలంలో రోడ్లు దెబ్బతింటే చిన్నపాటి మరమ్మతులు చేసి అప్పటికప్పుడు సరిపెట్టారు, కానీ ఈసారి వానాకాలం కల్లా అవి పూర్తిగా దెబ్బతిన్నాయనేది మాత్రం వాస్తవమే. వానలు మొదలయ్యేలోగా అధికారులు, నేతలు మరమ్మతుల విషయాన్ని పట్టించుకోలేదు ఏ విషయం కూడా. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయనేది వాస్తవమే. అదే సమయంలో జనసేన ఈ దురవస్థను సోషల్ మీడియాలో మరింత పెద్దదిగా చూపించడం అనేది, ప్రొజెక్ట్ చేయడం అనేది మొదలుపెట్టింది. దీంతో వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. టెండర్లు రాని చోట వెంటనే పిలిపించాలని, వానలు తగ్గాక పనులు మొదలుపెట్టాలని అయితే ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోడ్ల దురవస్థపై ఇప్పటి వరకు అయితే మాత్రం వైసీపీకి నెగిటివ్ ఇమేజ్ మాత్రం తప్పనిసరిగా ఉందనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రోడ్లు బాగు చేయడంతో పాటు పనిలో పనిగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబల్ లైన్ రోడ్ల పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు డబల్ రోడ్లు పెడితే మాత్రం ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయనడంలో అతిశక్తి లేదు. ఏడాది వాహనాల సంఖ్య పెరుగుతుంది. పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు ఊర్లలోకి పరుగులు తీస్తున్న చాలా చోట్ల మాత్రం సింగిల్ రోడ్లు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ డబల్ రోడ్లు అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి తర్వాత రోడ్ల దుస్థితి అనేది చెప్పుకోవచ్చు అనేది మాత్రం కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఈ మార్పు వైసీపీకి మంచి మైలేజ్ తెస్తుందన్నమాటంలో ఎటువంటి అతిశక్తి లేదు. రోడ్లు బాగు కోసం ప్రతిపక్షాలు పట్టుబడితే అద్దం లాంటి రోడ్లు వేసి ఆ మచ్చ తుడిపేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ అయితే. అంతేకాదు, రోడ్ల వ్యవస్థను సమూలంగా మార్చేయబోతున్నట్లు జగన్ అయితే ఈపాటికే అధికారులకు, మంత్రులకు చెప్పుకోవడం జరిగింది. రోడ్ల నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వం అనుకున్న మచ్చను తుడిపేయడంతో పాటు రోడ్ల వ్యవస్థను సమూలంగా మార్చేయబోతున్నట్లు జగన్ ఆలోచనలు అయితే ఉన్నట్లు అర్థమవుతుంది. మొత్తం మీద గతంలో కాకుండా నెగిటివ్ ప్రచారాన్ని కూడా పాజిటివ్గా మార్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనేది కొంత స్పష్టమవుతోంది. విమర్శించిన వారే తిరిగి పొగిడేలా ప్రభుత్వానికి ప్రచారం కల్పించేలా చేయబోతున్నామట్లు జగన్ అయితే అధికారులకు మరియు మంత్రులకు అనేది గట్టిగా చెప్పడం జరిగింది. మరి రోడ్ల దుస్థితులు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో రూపురేఖలు ఎట్లా మారుతాయో, ఏ విధంగా మారుతాయో అనేది మనము వేచి చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.